దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నెల్లూరు నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి సుందరయ్య చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేతలు చంద్ర రాజగోపాల్, మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, గోపాల్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ జిల్లాలోనే అలగనపాడులో జన్మించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించారు. కష్టజీవుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, కార్మికుల కోసం విద్యార్థి యువజన సమీకరించి ఈ దేశంలో సోషలిజం తీసుకురావాలనేటువంటిది ఆశయంతో పనిచేశారు. అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఆడ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి నాయకత్వం వహించారు. అదే పద్ధతుల్లో ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజు దేశవ్యాప్తంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం నిర్మాణం కావాలనేటువంటి నినాదంతో దేశం మొత్తం మీద కూడా ఆ పిలుపుని అందుకుని మనకుండేటువంటి తెలుగులో మాట్లాడేవాళ్ళు, మరాఠీ మాట్లాడేవాళ్ళు, ఏ భాష మాట్లాడో ఆ భాష ప్రయుక్త రాష్ట్రాలకు పిలుపునిచ్చినాక మనకి ఏదైతే తమిళనాడు గణేష్గా ఏర్పాటు చేసేదానికి సుందరయ్య గారు ఆ రోజు కృషి చేశారు. ఇదే కాకుండా ఏదైతే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి మొట్టమొదటిగా ఆల్ ఇండియా సెక్రటరీగా ఉండి మొత్తం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించేదానికి సుందరయ్య గారు పనిచేశారు. ఆయన 39వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజు సుందరయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.